వెల్కమ్ టు వారం న్యూస్. ఈరోజు సాక్షి పేపర్ సంబంధించిన కొన్ని వార్తలను చూద్దాం. ఇక కివీస్ ముందు తలవంచారు టీ20 ప్రపంచ కప్ తొలి మ్యాచ్ లో భారత జట్టు పరాజయం. ఇక తలసరి ఆదాయం డబుల్. రాబోయే దశాబ్దిలో జీవన ప్రమాణాలు మెరుగు అన్నట్టు నిర్మల వ్యాఖ్యానించడం జరిగింది. ఇక ఇజ్రాయెల్ కు మూడింది. హెజ్బుల్లా, హమాస్ తదితర గ్రూప్ లో కలిసి ఇజ్రాయెల్ పై మళ్లీ దాడులు చేస్తామని ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హెచ్చరించారు. ఇక నేడే హర్యానాలో శాసనసభ ఎన్నికలకు ఏర్పాటు పూర్తి అయ్యాయి. ఇక 90 నియోజకవర్గాలలో నేటి ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. ఇక దగ్గర్లకు ఎస్టీ హోదాపై నిరసన. దంగల్ కుల మస్తులకు ఎస్టీలో చర్చించేందుకు నిరసనగా మహారాష్ట్ర డిప్యూటీ స్పీకర్ గిరిజన నేతల సెక్రటరియట్ లో పైనుంచి దూకారు అన్నట్టు ఒక వార్తనే చూస్తాం. ఇక ఇంధన భద్రతకు సవాళ్లు. పశ్చిమాసియా ఘర్షణకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే కాగా ఇంధన భద్రతపై ప్రభావం చూపుతుందని మోదీ అన్నారు అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇక బాబు సీట్ ను పక్కన పెట్టిన సుప్రీంకోర్టు. ఇక సిబిఐ సిట్ కోట్ల మంది శ్రీవారి భక్తులు మనోభావాలను దృష్టిలో పెట్టుకునే స్వతంత్ర సిట్. ఇక తద్వారా దర్యాప్తుపై విశ్వసనీయత పెరుగుతుందన్న అత్యున్నత న్యాయస్థానం ఇక ప్రతి ఒక్క సిట్ దర్యాప్తు పర్యవేక్షించాలని సిబిఐ డైరెక్టర్ కోర్టు ఆదేశం. ఇక ఆ మొత్తం వ్యవహారాలను రాజకీయ డ్రామాగా మారవ్వబోమని వ్యాఖ్య. ఇక నెయ్యిపై జూలైలో నివేదిక వస్తే సెప్టెంబర్ లో ఎందుకు మాట్లాడారు సీఎం చంద్రబాబు మరోసారి ప్రశ్నించిన సుప్రీంకోర్టు. ఇక రాష్ట్ర ప్రభుత్వం సిట్ ని కొనసాగించాలంటున్న సొలిసిటర్ జనరల్ ఇక తుషార్ మెహతా స్వతంత్ర దర్యాప్తుపై అభ్యంతరం లేదని సీఎం చెప్పినట్టు పత్రికలో చదివామన్న ధర్మాసనం అన్నట్టు ఒక వార్త నేను చూస్తున్నాం. ఇక కథలాలను పట్టించుకోవద్దని రోహిత్ కి రుద్ర చంద్రబాబు వ్యాఖ్యలను ఖచ్చితంగా ప్రభావితం చేస్తాయి. అందువల్ల స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించాలని కోరిన కపిల్ సిబిల్. ఇక దర్యాప్తు బృందంలో ఇద్దరు సిబిఐ అధికారులు, ఇద్దరు రాష్ట్ర పోలీసులు, ఇక FSSI నుంచి ఒకరు. ఇక తిరుమల నుండి నెయ్యి కల్తీ ఆరోపణపై సుప్రీంకోర్టు కింద ఉత్తర్వులు జారీ చేశారు. ఇక తప్పు చేసిన బాబు క్షమాపణ చెప్పాలి. మాజీ సీఎం జగన్ డిమాండ్. ఇక దేవుడి రాజకీయాల్లో లాగొద్దని, పొలిటికల్ డ్రామా చేయొద్దని సుప్రీంకోర్టు అచించలో వేసింది. ఇక శ్రీవారి లడ్డును రాజకీయం చేయొద్దని చెప్పింది. ఇక సీఎం సొంతగా వేసుకున్న సీట్ ను రద్దు చేసింది. సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణ స్వతంత్ర దర్యాప్తు బృందం ఏర్పాటు. ఇక బాబు దేవుడు అంటే భయం భక్తి రెండు లేవు. ఇప్పటికైనా తిరుమల శ్రీవారి పాదాలు చెంత తప్పైందని వేడుకోవాలి అన్నట్టు జగన్ వ్యాఖ్యానించడం జరిగింది. ఇక సిగ్గు ఎగ్గు లేకుండా కోర్టు తీర్పు వక్రీకరణ. సీఎం చంద్రబాబు నిలదీసిన వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్. ఇక ఎక్స్ వేదికగా టీడీపీ దారుణంగా అసత్య ప్రచారాలు. కోర్టు చంద్రబాబు తప్ప పడితే మాపై దుష్ప్రచారాలు అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇక ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్ 40 మంది మృతి. దంతేవాడ నారాయణపూర్ అడవులో ఎదురు కాల్పులు. ఛత్తీస్గఢ్ పై సీఎం విష్ణుదేవ్ సాయి ప్రకటన. మావోయిస్టుల పార్టీకి వార్షికోత్సవాలు ఇలా గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్ లో జరిగిన భారీ ఎన్కౌంటర్ లో 40 మంది మావోయిస్టులు అగ్రనేతలు దళ సభ్యులు చనిపోయినట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి విష్ణు సాయ్ ప్రకటించారు. ఇక ఛత్తీస్గఢ్ నారాయణపూర్ దంతేవాడ జిల్లా సరిహద్దులో శుక్రవారం మధ్యాహ్నం 12:30 మొదలైన ఎదురు కాల్పులు రాత్రి 9 గంటల వరకు కొనసాగుతూనే ఉన్నాయి. ఇందులో మరణించిన 40 మంది తెలంగాణ చెందిన సీనియర్ నేతలు గుర్తు ఉన్నట్టు తెలుస్తుంది. ఘటనా స్థలంలో ఎత్తిన ఆయుధాలు, పేలుడు పదార్థాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికార వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం ఎన్కౌంటర్ పోలీసులు భద్రతా దళాలు ఎటువంటి నష్టం వాటిల్లలేదు. ఈ భారీ ఎన్కౌంటర్ లో మడ్లో పాటు నార్త్ బస్తర్ మాయోయిస్టులు కమిటీలో పూర్తిగా తుడిచి పెట్టుకుపోయాయని పోలీసులు ప్రకటించారు. 40 మంది మృతి చెందడం జరిగింది. భారీ ఎన్కౌంటర్ అనేది ఛత్తీస్గఢ్ సమీపంలోని దంతేవాడ నారాయణపూర్ సమీపంలో ఎదురు కాల్పులు కావడంతో చాలా మంది నక్సలైట్లు చనిపోయారన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇక జూబ్లీహిల్స్ అక్రమాలు ఫుల్ సహకార హౌసింగ్ సొసైటీ అవకతవకలు. ఇక స్వలాభం కోసం పాలవర్గంలోని కొందరి స్కెచ్ చట్టాన్ని ఉల్లంఘిస్తూ కొత్తగా సభ్యత్వాలను ఆహ్వానం. ఇక సొసైటీ లబ్ధి పొందిన వారి 10% మించోదని నిబంధన. ఇప్పటికే స్థలం రాని వారు 30% పైన. ఇక అయినా మరో 800 మందికి చేర్చుకునేందుకు ప్లాన్. ఇక రూపాయలు 5 లక్షలు కట్టే సభ్యత్వం అంటూ ప్రచారం. తెర వెనుక అనాధికార రియల్ ఎస్టేట్ వ్యాపారం. ఇక సొసైటీ పాలక వర్గం తీరును నిరసిస్తూ కొందరు సభ్యులు కరవపత్రాలు అయినా వెనక్కి తగ్గానే పాలక వర్గాలు అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇక మంత్రి కొండా సురేఖపై 100 కోట్లకు మరో దావా వేస్తా. నటుడు అక్కినేని నాగార్జున వెల్లడి. ఇక కుటుంబానికి కాపాడుకోవడంతో తాను సింహాని అని వ్యాఖ్యానించడం జరిగింది. నాగార్జున చెరువులో పడే 3 పిల్లలు మృతి. గాలానికి చిక్కు బయటకు వచ్చిన ఓ మృతదేహం. ఇక చెరువులో గాలించగా మరో 2 మృతదేహం లభ్యం. మేడ్చల్ జిల్లా కొల్తూరులో విషాదం. ఇక ఎన్ఐసి చేతికి ధరణి. ఈ నెల 29తో ముగినన్న టెరాసస్ కంపెనీ గడుపు. ఇక CGGTS ఆన్లైన్ ఎన్ఐసీలకు అప్పగించే ప్రతిపాదనలపై చర్చ. ఇక ఎన్ఐసి వాడమే మేలన్న సీనియర్ IAS కమిటీ సిఫార్సు మేరకు నిర్ణయానికి ఇప్పటికే దేశంలో పలు రాష్ట్రాల్లో భూ రికార్డులను నిర్వహిస్తున్న నేషనల్ ఇన్ఫర్మేటిక్స్
రాష్ట్రంలో భూమి రికార్డును ప్రైవేట్ కంపెనీ చేతిలో జాతీయ ఏజెన్సీ చేతిలోకి వెళ్లబోతున్నాయి. ఈ మేరకు ధరణి పోర్టల్ నిర్వహణ పూర్తిగా నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ ఎన్ఐసికి అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, ఐటీ ముఖ్య కార్యదర్శి, రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రతి ఒక్క ప్రధాన కార్యదర్శి ఇక ఎండి నేతృత్వం సీనియర్ ఐఏఎస్ కమిటీ సిఫార్సు మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రెవెన్యూ వర్గాలు వెల్లడించాయి. వాస్తవానికి ఇప్పటి వరకు ధరణి లావాదేవీలు సర్వేస్తున్న టెరాసిస్ కంపెనీ కాంట్రాక్టు గడుపు ఈ నెల 29తో ముగియనుంది. తర్వాత పోర్టల్ నిర్వహణ బాధ్యతలు అందరికీ అప్పగించాలని దానిపై సీనియర్ ఐఏఎస్ కమిటీ చర్చించింది. ఇక ఎన్ఐసితో పాటు సిజిజి టిఎస్ ఆన్లైన్ లో ఒక సంస్థకు పోర్టల్ నిర్వహణ ఇవ్వాలని దానిపై చర్చించి కమిటీ చివరకు ఎన్ఐసి పేరుతో సిఫార్సు చేయనుంది. దీంతో ఈ నెల 29 తర్వాత తెలంగాణ రాష్ట్రంలో భూమి రికార్డులని ఎన్ఐసి చేతిలో వెళ్తున్నాయి. ఎన్ఐసికి అపార అనుభవం. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ భూ రికార్డు నిర్వహణలో 20 ఏళ్ల అనుభవం ఉందని రెవెన్యూ వర్గాలు చెప్తున్నాయి. దేశంలో 16 రాష్ట్రాల్లో భూమి రికార్డులను సంస్థ నిర్వహిస్తుంది. మన రాష్ట్రంలోని వెబ్లాండ్ మా భూమితో పాటు పొరుగునే ఉన్న ఆంధ్రప్రదేశ్ భూమి రికార్డులు కూడా ఎన్ఐసిని నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో జవాబుదారీతనం ఉండేందుకు గాను అనుభవం ప్రతిపాదకకు జాతీయ ఏజెన్సీ అయిన ఎన్ఐసికి భూముల రికార్డులను అప్పగించాలని సీనియర్ ఐఏఎస్ కమిటీ సిఫార్సు చేసింది. ఈ భూములు బదలింపు ప్రక్రియ సాంకేతిక త్వరలో ప్రారంభం కానుంది రెవెన్యూ అధికారులు తెలిపారు అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇక కార్యకర్తల కృషి వల్లే పిసిసి పీఠం నిజామాబాద్ లో జరిగిన అభిమానుల సభలో బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఇక కార్యకర్త నుంచి అత్యున్నత స్థాయికి ఎదగాలంటే కాంగ్రెస్ తోనే సాధ్యం. ఇక వచ్చే ఎన్నికల్లో 90 నుంచి 100 అసెంబ్లీ 15 ఎంపీ సీట్లు గెలుస్తాం. స్థానిక ఎన్నికల్లో కార్యకర్తలందరికీ న్యాయం చేస్తామన్నట్టు మహేష్ కుమార్ గౌడ్ వాక్యాన్ని ఇచ్చడం జరిగింది. ఇక నా ఫామ్ హౌస్ కు అధికారులను పంపండి అన్నట్టు కేవీపీ. ఇక ఒక అంగుళం ఎఫ్టీఆర్ బఫర్లో ఉంటే ఉన్నంత సొంతంగా కూల్చేస్తా సీఎం రేవంత్ కు కాంగ్రెస్ నేత కేవీపీ లేక ఇక బీజేపీ బీఆర్ఎస్ నా ఫామ్ హౌస్ ను బావుగా వాడుకోవడం మనోవేదన కలిగిస్తుంది. పార్టీకి నష్టం కలిగే పని చేయను. నాకు ఎలాంటి మినహాయింపులు వద్దు. మూసి ప్రక్షాళన శుద్ధీకరణ ప్రాజెక్టును స్వాగతిస్తున్నట్టు కేవీపీ వెల్లడించారు. రాజశేఖర వాళ్ళ ఫ్రెండ్ రాజశేఖర రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి వాళ్ళ సన్నిహిత ఫ్రెండ్ కేవీపీ గారు. ఇక గచ్చిబౌలి స్టేడియంలో క్రీడా వర్సిటీ కొత్త క్రీడా ముసాయిదాపై సమక్షంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్కిల్ వర్సిటీ తరహా పీపీపీ 3P పద్ధతిలో ఏర్పాటు నిర్ణయం. 2036 ఒలింపిక్స్ లక్ష్యంగా క్రీడా విధానం రూపకల్పనకు సూచన. ఇక హైదరాబాద్ లో అన్ని క్రీడా మైదానాలకు స్పోర్ట్స్ హబ్ లోకి తేవాలని నిర్దేశించిన సమక్షంలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో జితేందర్ రెడ్డి అన్నట్టు ఒక వార్త అనేది ఇస్తున్నాం. ఇక దసరా తర్వాత ఎంబీబీఎస్ క్లాసులు దేశవ్యాప్తంగా ఇప్పటికే జరుగుతూ మొదలైన స్థానికత వివాదంలో రాష్ట్రం జాప్యం. తొలి విడత కౌన్సిలింగ్ సీటు వచ్చిన వారిలో దాదాగా 4271 మంది చేరిక అన్నట్టు ఒక వార్త అనేది చూస్తాం. ఇది సాక్షి పేపర్ కి సంబంధించిన కొన్ని వార్తలు అనేది మనం చూస్తున్నాం ఈ రోజు. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్.